ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకింకా టెన్షన్ తగ్గలేదా? విహారి గారు, నన్ను మా వాళ్ళని మీరు క్షమించాలి. నేను క్షమించడం ఏంటి లక్ష్మి? ఆ రోజు నేను నీ మెడలో తాళి కట్టడం వల్లే కదా ఈ టెన్షన్లు, ఈ గొడవలు, ఈ సమస్యలు. మీరు నా మెడలో తాళి కట్టారు. దానికి కారణం మా నాన్న వల్లే కదా. ఆ రోజు ఆయన పరిస్థితి చూసే కదా మీరు మౌనంగా తాళి కట్టారు. ఆ రోజు మీరు మా వల్లే కదా మౌనంగా ఉన్నారు. ఈరోజు కూడా మా వల్లే కదా కంగారు పడుతున్నారు. మీ ఇంట్లో మీరే దొంగలా తిరిగే పరిస్థితి వచ్చింది మా వల్లే కదా. ఇప్పటికీ మీరు మా గురించి ఆలోచించి ఇబ్బంది పడుతున్నారు. అందుకనే మా అందరి తరపున సారీ చెప్తున్నాను. లక్ష్మి, రెండు చేతులు కలవకుండా చప్పట్లు రావు కదా. మన మధ్య ఇప్పుడు క్షమాపణలు, కృతజ్ఞతలు కాదు ఉండాల్సింది. ఈ సమస్యకి పరిష్కారం కావాలి. ఇప్పుడు ఈ గండం నుంచి తప్పించుకోవాలంటే మా అమ్మ నాన్నల్ని ఎలాగో అలా ఇంటి నుంచి బయటికి పంపించాలి. సరే, ఆ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు మనం ఇప్పుడు మన ప్రాజెక్ట్ గురించి గవర్నమెంట్ అఫీషియల్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తున్నాం. నువ్వు డీవియేట్ అవ్వకుండా మన వీక్రాఫ్ట్ని వాళ్ళకి ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలో దాని గురించి నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. ప్రెజెంటేషన్ అంతా బాగా ప్రిపేర్ అయ్యాను విహారీ గారు. నా టెన్షన్ ఏంటంటే మా నాన్న వల్ల ఎప్పుడు ఎలా ఇంట్లో నిజం తెలిసిపోతుందోనని ఒక్కటే అలజడిగా ఉంది. నిజం తెలిస్తే మీరు, యమునమ్మ గారు ఎన్ని మాటలు, అవమానాలు పడాలో అది తలుచుకుంటుంటేనే నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. లక్ష్మి, నువ్వెప్పుడు నా గురించి, మా అమ్మ గురించి తప్ప నీ గురించి నువ్వు ఆలోచించుకోవా? నాదే ఉంది విహారీ గారు. మీరు, యమునమ్మ గారు బాగుంటే అంతే చాలు. త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది కనుక ఆ త్యాగం నీ విషయంలో ఎప్పుడూ హద్దు దాటేసింది. ఇంకా ఏదైతే అదైంది. నిజం తెలిస్తే తెలిసిపోనివ్వు. ఈరోజుతో అంతా తేలిపోతుంది. నేను చెప్పాల్సింది కూడా నేను చెప్పేస్తాను. అప్పుడైనా మనం కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు. వద్దు విహారీ గారు, అలా ఎన్నటికీ జరగకూడదు. మరి ఇంకేం చేద్దాం చెప్పు? అసలు ఎలా ఈ సమస్యని పరిష్కరించాలి? మీరు ఆవేశపడకండి. ఆ దేవుడే మనకి మార్గం చూపిస్తాడు.